బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రవితేజకు సినిమా షూటింగ్ లో గాయమైంది. తన 75వ సినిమా షూటింగ్ లో ఆయన కుడి చేతికి ఇంజ్యూరీ అయింది. గాయం తీవ్రం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. యశోద హాస్పిటల్లో రవితేజ కుడి చేయికి విజయవంతంగా సర్జరీ పూర్తయింది. ఇక 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, రవితేజ కుడి చేతి సర్జరీ గురించి అసలు డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసినటువంటి ఆ ఫోటో చూసి ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా మాస్ మహారాజా రవితేజకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో చిన్న గాయమే అయింది అనుకున్నా కానీ ఇప్పుడు ఆ ఫోటో చూసే కొందరికి అసలు ఏం జరిగింది, రవితేజకి ఆయన హెల్త్ అప్డేట్స్ ఎందుకు దాస్తున్నారంటూ కూడా పిఆర్ టీం పైన వాళ్ళు ఎక్స్లో ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిజానికి ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ చూస్తుంటే నిజం ఎవరైనా చూస్తే చాలా భయంతోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన వయసు కూడా దాదాపు 55+ కూడా ఉంది కాబట్టి, పైగా ఇప్పుడు 75వ మైల్ స్టోన్. ఎవరికైనా ఒక హీరోగా 75 సినిమాలు చేయాలంటే కూడా ఈ జనరేషన్లో ఒక మైల్ స్టోన్గా భావిస్తారు. ఆ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా మాస్ రాజా రవితేజ అనుకున్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే ఆయన కష్టపడుతున్నాడు. గతంలో దాదాపు 2 వారాల నుంచి కూడా ఆయనకి కుడిభుజం బాగా నొప్పిగా ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయకుండా కూడా ఆయన షూటింగ్కి వెళ్ళాడు. షూటింగ్కి వెళ్ళినప్పుడు నిన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫైట్ సీక్వెన్స్ జరిగేటప్పుడు అది దెబ్బ చాలా ఎక్కువ అయిపోయింది. దాంతోపాటు కాస్త తగలడం వల్ల రక్తస్రావం కూడా చాలా ఎక్కువగా అయింది. దాంతోపాటు భుజం నొప్పి కూడా ఎక్కువగా అయిపోయింది. సో వెంటనే వాళ్ళు ఇటు హైటెక్ సిటీలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి తరలించిన తర్వాత వెంటనే అక్కడ శస్త్రచికిత్స చేయడం వల్ల ఆయనకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఇప్పుడు 6 వారాల పాటు కూడా విశ్రాంతి తీసుకోమని కూడా డాక్టర్లు చెప్పారు. సో సినిమా షూటింగ్స్ కూడా 6 వారాల పాటు కూడా ఉండదు. సో అయితే కుడి చేతికి కాస్త లోపల కూడా చిట్టినట్టుగా తెలుస్తుంది. ఫైట్ చేసేటప్పుడు అది చాలా దెబ్బ ఎక్కువైపోయింది. ఆయన ఆ సమయంలో చాలా తట్టుకోలేకపోయినట్టుగా మనకు సమాచారం. అయినప్పటికీ చేయి ఇలాగా పెట్టుకొని ఆయన హాస్పిటల్కి హుటాహుటిగా పోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు రవితేజకి హెల్త్ బాగలేదని మాత్రమే మధ్యాహ్నం వరకు బాగా సర్క్యులేషన్ అయింది. ఎందుకంటే దాదాపు మొత్తం సోషల్ మీడియా ఎంతగా రవితేజకి ఏమైందంటే కూడా ఒక క్వశ్చన్స్ వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ ఫోటో చూసిన తర్వాత, ఎందుకంటే నోటి నిండా ఆక్సిజన్ ట్యూబులు కానీ, గుండెల మీద ఈసీజీ వైర్లు కానీ, కుడి చేతికి రక్తంతో ఉన్నటువంటి అది చూసే కొందరికి అసలు ఏంటి నిజంగానే చేతికి దెబ్బ పడితే ఇంతగానం ఎందుకు వీళ్ళు చేశారు, ఎందుకంటే ఈసీజీ ఎందుకు పెట్టారు, ఆ ట్యూబ్లు ఎందుకు పెట్టారు అనేది కూడా అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే నిజానికి ఇది కేవలం రవితేజ హీరో కాబట్టి ఆయనకి అన్ని రకాలమైనటువంటి ప్రికాషన్స్ వైద్యులు తీసుకుంటారనే నేపథ్యంలో దాని తగ్గట్టుగా మాత్రమే ఈ ప్రికాషన్స్ ఇవన్నీ ఈసీజీ పైపులు కానీ, ఈ ఆక్సిజన్ ట్యూబులు కానీ ఇవన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి. కానీ సో రవితేజకి ఏం అవ్వలేదు, ఆయన అవుట్ ఆఫ్ డేంజరు. ఆయనకి చేయి ఇక్కడ మాత్రమే తగిలింది కాబట్టి ఇంకా బాడీలో ఎటువంటి దెబ్బలైతే లేవు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడనేసి కూడా ఇప్పటికే పిఆర్ టీము సోషల్ మీడియా వేదికగా కూడా వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే 75వ సినిమాలో ఇప్పుడు భాను భోగవరపు కొత్త డైరెక్టరు, ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. ఆల్రెడీ శ్రీలీలతో మంచి సూపర్ హిట్ ఇచ్చాడు ధమాకా సినిమాతో. సో 2వ సినిమా శ్రీలీలతో. సో ఈ సినిమా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఆయన పనిచేస్తున్నాడు. ఎందుకంటే 75 సినిమా కాబట్టి ఒక మైల్ స్టోన్గా ఉండబోతుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఆయన ఇటు సాంగ్స్ కానీ, ఫైట్స్లో కానీ, యాక్షన్స్ కానీ అన్ని సీన్స్లో కూడా తనదైన శైలి అనేది పండిస్తున్నాడు. సో దాని సీనియారిటీ అంతా కూడా ఈ సినిమాలో చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో అలా ఆయనకి నొప్పి ఉన్నప్పుడు కూడా పదే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పినా కూడా అది భరించుకుంటూనే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే ఈ యొక్క ఫైట్ సీన్స్ అనేది క్లియర్ అయిపోవాలి. ఎందుకంటే షెడ్యూల్ ఈ ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్ళిపోవాలి, తర్వాత రెస్ట్ తీసుకుందాం 2 వీక్స్ అనేది ఆయన అనుకున్నట్టుగా మనకు సమాచారం. తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఇవాళ గాయం తగలడము, తర్వాత ఆల్రెడీ 2 రోజుల పాటు యశోద హాస్పిటల్ ఉండడము, ఇవాళ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ఫోటోకి ఉన్నదానికి ఆయన హెల్త్ కండిషన్కి సంబంధం లేదు. సో ఆయన కండిషన్ చాలా స్టేబుల్గా ఉన్నాడు. ఆయన ప్రశాంతంగా ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. తన కుటుంబ సభ్యులందరూ కూడా
మధ్య ఆయన టాబ్లెట్స్ కానీ మెడికేషన్స్ కానీ అవన్నీ ఆయన తీసుకుంటాడు. ఆయన మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఆయన టేక్ కేర్ చేస్తున్నట్టుగా పిఆర్ టీము చెప్పినటువంటి పరిస్థితి కాపాడుతుంది. ఎప్పుడైతే రవితేజకి సంబంధించినటువంటి ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మొదటగా ఫేస్బుక్లో వైరల్ అయిపోయింది. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు ఆయన అభిమానులు రోధిస్తూ రీల్స్ చేసినటువంటి అవి కూడా బయటకు వచ్చాయి. అవంతా కూడా డైరెక్టర్కి రీట్వీట్ చేయడం కానీ, శ్రీలలకి రీట్వీట్ చేయడం కానీ, ఈ సినిమా ప్రొడ్యూసర్కి రీట్వీట్ చేయడంతో ఏదో జరిగిపోయిందనేసి కూడా సోషల్ మీడియా ఒక్కసారిగా అందరూ కళ్ళు దాని మీద పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఏకంగా బాలీవుడ్ వెబ్సైట్స్ కూడా రవితేజకు సంబంధించినటువంటి ఈ ఆరోగ్య పరిస్థితుల పైన వాళ్ళు అక్కడ ట్వీట్లు చేసినటువంటి పరిస్థితి. సో ఇవంతా జరిగిన తర్వాత ఆందోళనకర చెందినటువంటి ఈ అభిమానులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ కానీ, తెలంగాణ రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ కానీ వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళు ట్వీట్లు చేస్తారు. దాంతోపాటు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని స్వయంగా అడిగి తెలుసుకోవాలని కూడా చాలామంది ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే రవితేజ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పిఆర్ టీంలు కానీ ఎవరు ఇంటి దగ్గర రావద్దు, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు కాబట్టి ఆయన స్టేబుల్గా ఉండాలి కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆయనే అభిమానుల మధ్యకు వచ్చి ఆయనతో మీతో కలుస్తాడు, మీతో మీట్ అవుతాడు అనేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది కాబట్టి సో ఆ వదంతులన్నీ ఎవరు నమ్మొద్దు అనేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. రానా, ఇప్పుడు హీరోస్ అందరూ కూడా ఒక సినిమా తీయటానికి 2 years 3 years తీసుకుంటున్న టైంలో ఎప్పుడు కూడా మాస్ మహారాజా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తూనే ఉంటారు. 1 yearలో 2 movies కానీ 3 movies కానీ ఆయన రిలీజ్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఆయన మూవీస్ అన్నిటికి కూడా బ్రేక్ పడినట్లయినా ఒక 6 months కేవలం 6 weeks మాత్రమే ఆయనకి బెడ్ రెస్ట్ ఉంటుంది. తర్వాత ఆయన షూటింగ్స్కి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఇది గాయం మరీ పెరిగితే, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. కేవలం ఇప్పుడు ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్లోనే ఈ షెడ్యూల్లో ఉన్నాడు. మాత్రం సెకండ్ షెడ్యూల్ ఇంకో ప్లేస్లో కూడా అరేంజ్ చేశారు. సో అవన్నీ చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు రిస్క్ తీసుకుంటే చాలా వరకు కూడా ఈ యొక్క ఏదైతే మజిల్ ఉందో ఇక్కడ చాలా వరకు ఇబ్బంది పరిస్థితి ఉంది. ఆల్రెడీ చాలా వరకు లోపల వరకు చిట్లిందని కూడా తెలుస్తుంది. సో దాన్ని సర్జరీ చేశారు కాబట్టి డాక్టర్లే సూచించారు. ఆయన మాత్రం నెక్స్ట్ వీకే మనం షూటింగ్ పెట్టుకుందాం అనేట్టుగా ప్రొడ్యూసర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రొడ్యూసర్స్ కూడా రవితేజ పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత మాత్రమే సినిమా షూటింగ్ పెట్టుకుందామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు మళ్ళీ సాంగ్స్ షూటింగ్ కూడా ఉంది. మళ్ళీ ఆయన సాంగ్స్ కూడా డ్యాన్స్ వేయాలి. సాంగ్స్లో పైగా శ్రీలీలతో మ్యాచ్ చేయాలంటే కూడా ఆ రేంజ్లో డ్యాన్స్ వేయాల్సి వస్తుంది. సో ఇంత పెయిన్ పెట్టుకొని మళ్ళీ ఆయన డ్యాన్సులు ఇట్లా ఫైట్లు చేసుకుంటూ పోతే ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించే అవకాశం ఉందనేసి కూడా ఇటు ప్రొడ్యూసర్లు కూడా భావించిన నేపథ్యంలో ఇటు డాక్టర్లు చెప్పినటువంటి మేరకు 6 వారాల పాటు సినిమా షూటింగ్స్ అన్నీ కూడా మేము పోస్ట్పోన్ చేసుకుంటామనేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని ఇదే అంశాన్ని కూడా రవితేజతో కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో అభిమానులు కానీ ఇప్పుడు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన చాలా స్టేబుల్గా ఉన్నారు. సో మీరు అన్నట్టుగానే సంవత్సరానికి 2 సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా తీయాలంటేనే చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు 55+ ఏజ్లో ఉన్నటువంటి రవితేజ ఆ ఎనర్జీతో ఇప్పుడున్నటువంటి కుర్రకారితో పాటు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయన డాన్స్లు కానీ, ఫైట్లు కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా అద్భుతంగా పండిస్తారు. పైగా ఇప్పుడు మాస్ మహారాజ్ అనే టైటిల్ కూడా ఉంది కాబట్టి 75 సినిమా అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈసారి కొంచెం స్పెషల్గా తన మార్కెట్ని చూపెట్టాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఈ సినిమాని చేస్తున్నటువంటి నేపథ్యంలో సడన్గా ఈ యొక్క ఇన్సిడెంట్ జరగడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది. సో ఇది ఖచ్చితంగా 2 వారాల్లో ఆయన పూర్తి స్థాయిలో కోలుకుంటున్నప్పటికీ 6 వారాల పాటు బెడ్ రెస్ట్ ఉంటే మొత్తం పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన ఆ గాయం మొత్తం మానిపోతుంది. ఎటువంటి ప్రమాదం ఉందనేసి కూడా డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ రానా.